ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది హెచ్సియు ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రైవేటు వ్యక్తుల పరంగా పోతా ఉన్న ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి కేసు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం కావద్దది అని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే స్పష్టంగా సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికీ కూడా తెలుసు. దాని తదుపరి వారు కృత్రిమ మేధను ఉపయోగించుకొని ఏ విధమైన దుష్ప్రచారం చేశారో నేను ఒక 2 సంఘటనలను మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ యావత్ దేశానికి సంబంధించిన ప్రజలకు కానీ మా విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థి సోదరులకు సోదరిమణులకు చూపెట్టదలుచుకున్నాం. ఆ క్రమంలో నేను ఈరోజు ఒకటి ఇది ఒకసారి చూడండి. ఇది ఎన్ఆర్ఎస్ఐ హాస్టల్ సమీపంలో ఉన్నప్పుడు హాస్టల్ అటువైపు ఉన్న హాస్టల్ జింకపిల్ల వీరు ఆ 400 ఎకరాల్లో ఇదే పెట్టి ఈ విధంగా ఈ జింకలు ఇక్కడికి వచ్చినాయని చెప్పడం జరిగింది. రెండవది, ఇది వైజాగ్లో ఒకరి ఇంటి ముందట వచ్చిన యానిమల్. ఈ విధంగా వస్తే ఇది హెచ్సియు బయోడైవర్సిటీకి